నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ కార్యకర్తలు కేడర్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పుకోమని ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ వేడుకుంటున్నారు. అసలు ఎందుకు ఏం జరుగుతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అశోక్ గారు. నమస్తే అండి. వైసీపీ కార్యకర్తలు కావచ్చు కేడర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి తప్పుకోమని గుసగుసలు పార్టీలు బాగా గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలు అంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు రండి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు. ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సరే, మొన్నటికి మొన్న బీజేపీ ఒక స్ట్రాటజీ అనుకోండి, లేకుండా ఉంటే ఆ కార్యకర్తల యొక్క ఇన్నాళ్ళు కష్టాన్ని గుర్తించింది అనుకోండి, ఒక బీసీ వ్యక్తి అయినటువంటి పివిఎన్ మాధవ్ గారికి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను బీసీ, బీజేపీకి సంబంధించిన అతను ఒక బీసీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఒక ఓసీ. ఇక్కడ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఏది వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే క్యాడర్ ఉన్నారో, బి గ్రేడ్ లీడర్స్ ఎవరు ఉన్నారో, లేదా బొత్స గారి లాంటివి హేమీలు ఉన్నారో, ఒక బొత్స అనే ఫేస్ తప్ప మిగిలిన క్యాడర్ అంతా అటు జనసేనలోకి, అటు టీడీపీలోకి, అటు బీజేపీలోకి చిల్లలు పల్లలుగా పోయినది, చీరిపోయినది. క్యాడర్తో ఒక లీడరు ఒక చోట నుంచి వేరే పార్టీ పోయేటప్పుడు ఏం చేస్తాండి, కనీసం తక్కువలో తక్కువ ఒక 1500 ఓటర్లు తీసుకెళ్ళిపోలేడా? ఒక 1500 ఓటర్లనే తక్కువలో తక్కువ. ఈ మాదిరి చోటా మోటా లీడర్లు ఒక 15 మంది 20 మంది కన్నా వెళ్ళిపోయినట్టు వేరే పార్టీలోకి. ఆడ దాదాపు 25,000 మంది ఓటింగ్ పర్సంటేజ్ తీసుకెళ్ళిపోతారు. 1,00,000 ఓట్లు అంటే ఒక నియోజకవర్గానికి 1,40,000 1,60,000 కూడా ఉంటాయి. యావరేజ్గా 1,00,000 ఓట్లు అనుకుంటే ఒక 25,000 ఓట్లని మేనేజ్ చేయగలిగే లీడర్స్ వెళ్ళిపోయినప్పుడు ఆ నియోజకవర్గం ఎందుకు పనికి వస్తుంది అంటే, వైసీపీకి ఎందుకు వెళ్తుంది? ఒకసారి పనికిరాదు. వైసీపీ పోటీ చేసి కూడా వేస్టే. ఈ విధంగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఏదో మనకు కేవలం మీడియా ఓవర్ హైప్ కోసం ఏమవుతుందంటే, ఆయన ఏదో రపారప అనడమో లేకుండా అంటే అది కోసేచ్చం ఇది కోసేచ్చం రాజారెడ్డి రాజ్యాంగం కేవలం మీడియా షోకు మాత్రమే పనికొస్తాయి. ఏదో వైసీపీ బలంగా ఉన్నది అది మాత్రం కనిపించే విధంగా ఉంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ మధ్య 4,500 కోట్లతో పవన్ కళ్యాణ్ గారు సీసీ రోడ్ల నిర్మాణం కానీ లేకుంటే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేశారు. ఆ కాంట్రాక్టులు జనరల్గా దక్కించుకునేది ఆ పార్టీ నేతలు దక్కించుకోవాలనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆస్ పర్ టెండర్స్ ఎవరు ముఖ్యంగా ముందుకొస్తే వాళ్ళకి ఇచ్చేశారు. ఈ క్రమంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అంతో ఇంతో కొద్ది మేర లాభం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈడ ఆ పార్టీలో పోయి పని చేసుకుందాము, ఈడ వైసీపీలో ఉండి నువ్వు పవన్ కళ్యాణ్ అట్ట చేస్తున్నావు, లోకేష్ నువ్వు ఇట్ట చేస్తున్నావు, చంద్రబాబు అసలు ఏమీ చేయట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడేదానికి ఎన్నేళ్ళు ఇంకా 5 ఏళ్ళు కష్టపడతానే ఉండాలా ఈ కార్యకర్తలు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్లో ఈ ప్యాలెస్లో ఉంటారా? ఇది వద్దు అని చెప్పి విఘ్నులైనటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా ఆ నుంచి పోయి టీడీపీలోకి, జనసేనలోకి, బీజేపీలోకి పోయి వాళ్ళు ఏదైతే మెయిన్ లీడర్స్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు ఏవైతే ఒక పంత తీసుకెళ్తున్నారో అభివృద్ధి దిశగానో సంక్షేమం దృష్ట్యా వాళ్ళ కార్యక్రమాల్లో వీళ్ళు ముఖ్య భాగం పోషించాలనుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు టెండర్ విషయంలో కానీ వాళ్ళు కూడా పాల్గొని ప్రజా సంక్షేమం దృష్ట్యా లేకుండా ఉంటే రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా ఈ సీసీ రోడ్ల నిర్మాణం కానీ ఆ వాటర్ ప్లాంట్లు తీసుకురావడం కానీ ప్రతి దాంట్లోనూ మా పాత్ర కూడా ఉండాలని చెప్పి ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఇప్పుడు మిగిలినటువంటి వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏంది? ఇక్కడ ఉత్తరాంధ్రలో లబోదివోమన్నారు. జగన్మోహన్ రెడ్డి అమావాస్యకి పౌర్ణమికి అంటే 15 రోజులకు ఒకసారి కూడా కాదండి, ఏ 3 నెలలకో 4 నెలలకో ఒకసారి పర్యటన చేస్తాడు. ఆ రోజు ఏం చేయాలా? వీళ్ళ కర్మగాలి ఒక్కొక్కరికి బిర్యానీ ఒక 100 రూపాయలు 120 రూపాయలకు ఒక బిర్యానీ, లేకుండా అంటే మందు కాస్ట్ ఎంత అవుతుందమ్మా నాకు తెలియదు కానీ అంతో ఇంతో అది ఇచ్చి ఒక్కొక్కరి పైన ఖర్చు పెట్టాలా. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోతాడు. ఆ ఖర్చు అంతా ఎవడు భరించాలా? ఆ బి గ్రేడ్ లీడర్ భరించాలా. అంతే వాళ్ళ పరిస్థితి ఏంది? తర్వాత అతనికి ఏమన్నా సర్పంచ్ సీట్లో లేకుంటే ఎంపీటీసీలో ఇచ్చినారంటే అది కూడా గ్యారంటీ లేదు. వైసీపీ మళ్ళీ గెలుస్తుందని వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయినాయి. ఎండమావి ఏ విధంగా అయితే కనిపిస్తుందో మనం ఎడారిలో నడిచేటప్పుడు ఆడెండో ఉన్నది ఎండమావి కనిపించినప్పుడు ఆ నీళ్ళు ఉన్నాయో మనకు దగ్గర పోతాం. ఎంత దూరం అయినా కూడా ఎండమావి కనిపిస్తాను. అది ఇదే మాత్రం వైసీపీ గెలుస్తుంది అనేది కనిచూపు మేరలో లేదు, కేవలం మీడియా హైప్ తప్ప. కాబట్టి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? అటు మనం అన్నట్టు టీడీపీ వారు బీసీలకు ఇచ్చినారు, అదేవిధంగా బీజేపీ వారు బీసీలకు ఇచ్చినారు. ముఖ్యంగా ఈ వైసీపీలో బొత్స సత్యనారాయణ గురించి చెప్పుకోవాలా. ఆయనకన్నా ఇస్తే ఒక కాపు వ్యక్తి, కాపులకి అంతో ఇంతో ఓట్ బ్యాంక్ ఉన్నది రాష్ట్రంలో ఒక పునరుత్తేజం తేగలుగుతారు. వైసీపీ ఎలాగ రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోయా, కనీసం ఉత్తరాంధ్రకైనా
అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఇతను పెట్టినప్పుడు కాపులకి సముచిత స్థానం కల్పించినట్టు ఉంటుంది అని చెప్పి బొత్స సత్యనారాయణకి అప్పచెప్తే అటు రెడ్డిస్ బ్యాంక్ ఓటు బ్యాంకు, ఇటు కాపులు ఓటు బ్యాంకు ఈ విధంగా కలిసి వస్తుందని క్యాస్ట్ల వారీగా వాళ్ళు లెక్కలేసుకున్నారు. అదేవిధంగా కార్యకర్తలు దగ్గరగా ఉంటారు కదా అక్కడ బొత్స సత్యనారాయణ గారు. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మన మధ్య బొత్స సత్యనారాయణ ఉన్నట్లుండి ఒక ఇది ఏదైతే మీటింగ్కి పోయినారో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కార్యక్రమానికి మాట్లాడుతూ నెట్టుండి పడిపోయినాడు కదా. అంటే అది మనం అదేదో హార్ట్కి ఏదో ఇబ్బంది అయిందని మనం అనుకున్నాం. ఆ దేవుని కూడా కోరుకున్నాం, మీడియా రూపంలోనే కోరుకున్నాము. ఆయన తిరిగి వచ్చాడు, అది చాలా సంతోషము. ఆ రోజునండి టీడీపీకి సంబంధించిన ఏ సోషల్ మీడియా అనుకోండి, ఏదన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకోండి, వైసీపీకి సంబంధించిన కొద్ది మేర సోషల్ మీడియా కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకునేది. సాక్షిని కన్నా చూసి వెతికి చూసాడు ఆ రోజు డేట్న. ఎక్కడ బొత్స సత్యనారాయణ ఊసే లేదు. ఆయన్ని మీరేమన్నా గౌరవించినట్లా, లేకుంటే ఆయనకి ఆరోగ్యం బాగుండదు లేదన్న బాధపడినట్ట ఒక్క వీడియో వేయలేకపోయినారే. నీ కార్యక్రమం కోసమే కదా అటు కాపుపెట్ట అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు రోడ్లపైకి వచ్చి ఎండకి వచ్చింది. బొత్స సత్యనారాయణ పోస్ట్ వేసేదానికి నీకు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న గులకరాయి ఏమైనా గుచ్చుకుంటే దాన్ని 4-5 రోజులు వద్ద సిబిఐకి విచారణకి దీనికి అని చెప్తానే ఉంటారు. ఆయన పడిపోయినప్పుడు ఒరే నాయన ఆయన ఏ విధంగా హాస్పిటల్కి పోయినాడు, ఏ విధంగా తిరిగి వస్తాడో మనం చెప్పలేం. అంత టెన్షన్, అంత ప్రెషర్ ఉండింది. ఒక్క వీడియో వేయలేకపోయినాయంటే సాక్షివాడికి ఏం విజ్ఞప్తున్నట్టు ఇదేం గమనించలేదు అనుకుంటున్నారా బొత్స సత్యనారాయణ గారు? ఆయన రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ 3 నెలల్లో బొత్స సత్యనారాయణ గారికి రాష్ట్ర వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినారా సరే, లేదంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్కి చీఫ్గా పనిచేస్తున్నారు. ఆ రేంజ్ లీడర్ కాబట్టి టీడీపీలోకి వెళ్ళడం నేను అనుకుంటున్నాను. జనసేనతోనూ అదేవిధంగా బీజేపీతోనూ ఆయన మంతనాలు జరుపుతూ ఉన్నాడు. 3 నెలల లోపు ఆయన ఖచ్చితంగా వెళ్ళేదానికి ఆయన సుముఖంగా ఉన్నాడు. ఇది ఏంటంటే ఏదైనా కార్యక్రమాలుగా ఇచ్చినప్పుడు నామకే వస్తే పనిచేయాలి కాబట్టి ముందరకు వచ్చి పనిచేస్తూ ఉన్నాడు. బొత్స సత్యనారాయణ కూడా ఏ నిమిషమైనా ఇతర పార్టీలకు వెళ్ళడానికి ఆయన సిద్ధమే. వీళ్ళు గన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు బొత్స సత్యనారాయణ గన ఇవ్వకుంటే అదండి. సరే అశోక్ గారు, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. ఇప్పుడు మరి ఆ పార్టీలోనే ఇప్పుడు ఆ పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పుకోమని గట్టిగా వినిపిస్తున్నాయి కదా. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి అసలు తప్పుకుంటాడా, లేదంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నైజం తెలిసే కదా ఈయన కనీసంగా కండిషన్ లాగా 3 నెలలు హద్దు పెట్టుకునేది. బొత్స సత్యనారాయణ గారు 3 నెలలు టైము లేకుంటే నా వల్ల కాదు, ఈ మెంటల్ ప్రెషర్ పడలేను. ఒక పక్క సాక్షి టార్చరు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు టార్చరు. ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని ఇస్తారు. ఈయన పోయి యలహంక ప్యాలెస్ పోయి కూర్చుంటాడు. ఉత్తరాంధ్రలో ఎవరైనా అసలు ఉత్తరాంధ్రలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అని చూస్తే అందరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అయిపోయా అంటే బొత్స సత్యనారాయణ అయిపోయా. ఆయన చేస్తున్నాడో లేదో చూస్తున్నారు. ఆ మధ్య ఇచ్చిన కార్యక్రమానికి కూడా ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారంట, సార్ నాకు అసలు ఒంట్లో నలకట్టుగా ఉన్నది, నాకు ఆరోగ్యం బాగాలేదు, రేపటి వరకు నేను రాలేను సారు అంటే ఎంతసేపు కనీసం 2 గంటల ప్రజల్లోకి నువ్వు పోలేకుండావా, ఏమి ఎండ అయితే ఏదైతే ఏమన్నాట పోయి ఏమైందో మనం చూసాం. ఉన్న పలంగా పడిపోయినాడు. వీళ్ళక్కడ తెలుసు జగన్మోహన్ రెడ్డి అసలే మొండోడు, ఆయన ఇన్సెక్యూరిటీలో ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయనకు ఉన్నటువంటి వైసీపీ పార్టీయే ఆయనది కాదు. శివకుమార్ అని ఆయన వైసీపీ అది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆయన దగ్గర నుంచి కొన్నటువంటి వైసీపీ పార్టీ, అది వేరే ఎపిసోడ్. ఇప్పుడు ఈ పార్టీ బాధ్యతలు కన్నా ఇతనికన్నా ఇచ్చినారంటే బొత్స సత్యనారాయణ గారికి కాలం ఎట్టుంటుందండి ఎవరికేం తెలుసు. ఇప్పుడు జయలలిత గారు అన్నా డిఎంకే, ఆ పార్టీ జయలలిత గారికి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు పార్టీ నుంచే సస్పెండ్ చేసే పరిస్థితుల నుంచి పార్టీలో ఎట్టొకటో ఇమిడిపోయి మళ్ళీ సీఎం అయినారు ఎవరు, జయలలిత గారు. అదేవిధంగా కరుణానిధి కూడా డిఎంకేలో అటువంటి పరిస్థితులు ఎదుర్కొని వచ్చారు. ఈ రోజున్న పరిస్థితులు రేపున్నవు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా జైలుకు పోయినప్పుడు రాయలసీమకు సంబంధించి భారతిరెడ్డి గారికి ఏదన్నా పార్టీ బాధ్యతలు అప్పగించినా కూడా ఆవిడ తీసుకోవడానికి ముందుకు రారు. ఒకవేళ వచ్చినా కూడా ఇవ్వడానికి బొత్స సత్యనారాయణ గారు సిద్ధంగా ఉండరు. వైసీపీయే నాది అనే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ బేరీ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వద్దునానైనా రెండుకి రిచర్డన్ రేవడ్లాగా ఎందుకు అని చెప్పి ఈయన కేవలం ఒకటే యాంగిల్, సింపతి యాంగిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు, పోరుకాడుతున్నాడు. జనం లేకపోయి అది ఇది రెచ్చగొట్టడము. ఏ రోజైనా ఈయన ఎప్పుడైనా అరెస్ట్ అయితే ఆ వాపు కాస్త ఒక 6 నెలలు మైలేజ్ వస్తుంది, ఈలో బెయిల్ వస్తుంది. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆ సెంటిమెంట్ యాంగిల్ నడుపుకొని ముందుకెళ్దామని చెప్పి ఎవరికి ఇచ్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కానీ పంట కింద రాయి మాదిర విశాఖ వాసులు, అదేవిధంగా శ్రీకాకుళం వాసులు, ఓవరాల్గా ఉత్తరాంధ్ర వాసులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీ బాధ్యతలు విశాఖలో హేమహేమీలు ఉన్నారు. వాళ్ళు కాకుండా కనీసం బొత్స సత్యనారాయణకైనా ఆ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బాగుండు అని చెప్పి వాళ్ళు అయితే భావిస్తున్నారండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.